హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. వీడియో పెట్టడం లేట్ అయిందండి. లేట్గా వచ్చినా కానీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే గోదావరి జిల్లా ట్రెడిషనల్ రెసిపీ పాలముంజలు. చాలా ఈజీగా ఇంట్లోనే ఏమాత్రం వంటరాని వాళ్ళు కూడా పూర్ణం బూరెలు చేస్తే అవి స్టఫింగ్ బయటకు వచ్చేయటం జరుగుతుంది కదా, అలా లేకుండా ఈ పాలముంజలు చాలా బాగా వస్తాయి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా మెజర్ చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలముంజలు చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ మీద టచ్ చేస్తే ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది. చూసారా వీడియోలో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఈ పాలముంజలు చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పుతో పెసరపప్పు వేసుకోండి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజరింగ్ చేసుకోవాలి. ఇలా తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుని 1 గంట పాటు నానబెట్టి ఉంచాలి. 1 గంట తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకొని ఈ పాలు బాగా మరిగించుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను తక్కువగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే అన్నీ మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని మీ దగ్గర ఇడ్లీ స్ట్రైనర్ ఉంటే అందులోకి కానీ స్టీమర్ కానీ వేసుకుని ఈ విధంగా ఇడ్లీలా వేసుకుని మనం పాలముంజల్లోకి ఈ పెసరపప్పు స్టఫింగే కాకుండా కొబ్బరితో స్టఫింగ్ కానీ, పచ్చిశనగపప్పుతో పూర్ణం కానీ, లేదంటే రవ్వ కేసరితో పూర్ణం కానీ 3 రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ట్రెడిషనల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెసరపప్పుతో స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ పాటు ఇవి బాగా ఉడికించండి. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఇవి ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా ఇడ్లీలాగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వేసి ఇంకొక 1/2 కప్పు బెల్లం వేసుకోండి. వేసి ఇదంతా కూడా మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి. చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది. స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేయండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇదే ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇది 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బెల్లం మిశ్రమాన్ని వేయండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇదంతా కూడా 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది స్టఫింగ్ పాలముంజల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇది స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేయండి. వేసి 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. 2 స్పూన్స్ నెయ్యి వేయండి. వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి వీటిని ఫిల్టర్ చేయండి. అప్పుడే బెల్లంలో ఉన్న ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ కూడా బయటకు పోతాయి. ఇప్పుడు పాలు ఇలా మరిగిన తరువాత 1 పొంగు వస్తే సరిపోతుంది. ఇందులోకి పాలు 1 పొంగు వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసుకోండి. తర్వాత 1 కప్పు బియ్యపిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండండి. హోమ్మేడ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నా పర్వాలేదండి, లేదంటే మార్కెట్లో దొరుకుతుంది రైస్ ఫ్లోర్, అది తీసుకున్నా పర్వాలేదు.
1 కప్పు మాత్రమే తీసుకోవాలి. ఇది దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నేతిని అప్లై చేసుకుని చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే రైస్ ఫ్లోర్ మిశ్రమం చల్లారిన తర్వాత చేతికి నేతిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇది కూడా స్టఫింగ్ సరిపోయేంతగా ఇలా చేసుకోండి. చేసుకుని ఈ స్టఫింగ్ లోపల పెట్టి ఇలా మొత్తం కూడా క్లోజ్ చేయండి. ఇలా బాగా రౌండ్ ఈ విధంగా ఎన్నైతే చేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఇలా హీట్గా ఉన్నప్పుడే ఒకదాని తర్వాత ఒకటి పాలముంజలు వేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉన్నప్పుడే వేయండి. మీకు ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఇది సరిపడినంతగా టర్న్ చేయడానికి వీలైనంతగా కొన్ని మాత్రమే వేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మెల్లిగా ఇలా హోల్స్ ఉన్న గరిటెతో అటు ఇటు టర్న్ చేసుకోండి. చాలా స్లోగా చేసుకోవాలి, లేదంటే ఇవి విడిపోతాయి. విడిపోకుండా నెమ్మదిగా తీసుకోండి. చూసారా, ఈ విధంగా ఈ కలర్ రావాలి. ఇవి చల్లారిన తర్వాత కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతాయి. చూసారా, పాలముంజలు రెడీ అయిపోయాయండి. అంతేనండి, చాలా ఈజీగా. ఇవి చల్లారిన తర్వాత మీకు మధ్యలో ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మెజరింగ్ చేసుకుంటూ అన్నీ కూడా. ఇది కొంచెం చేయడానికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇలా చేయటం వల్ల చాలా బాగా వస్తాయి. మన ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలముంజలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.